ఈ నెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న బెంగాల్ తీరంలో ఏర్పడే అల్పపీడనం ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్కు చేరుకుంటుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద తప్పితే ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లో ఉండదంటున్నారు. 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. రాష్ట్రంలో మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన బంగాళాఖాతంలో బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడనము ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించనుందని, దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర మీద మినహాయిస్తే మిగతా జిల్లాల్లో దీని తాలూకా పెద్దగా ప్రభావం ఏమీ కూడా ఉండదని చెప్తున్నారు. అంతకుముందు ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతుంది. త్వరలో ఏర్పడే అల్పపీడనం ఈ అల్పపీడనంతో మిళితమై మరింత భారీగా దాని ప్రభావాన్ని చూపించనుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. 27వ తేదీ సాయంత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, మరోవైపు ఏపీలో ఋతుపవనాలు బలంగా విస్తరించిన నేపథ్యంలో రాత్రి సమయంలో వర్షాలు 2 రోజుల పాటు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడడంతో పాటు తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కాబట్టి మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఏపీ మీదుగా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. మొత్తం పంటలు కూడా నీట మునిగాయి, ఇళ్లల్లో కూడా నీరు చేరుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు ఈ పడిన వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికీ కూడా వారు నీటిలోనే ఉన్న పరిస్థితి నెలకొంది. ఇంకా అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు పడనున్నాయన్న వార్తలు మాత్రము ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.